యావత్తు దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ సీఎం కేసీఆర్. అత్యంత విశ్వసనీయత గల రాజకీయ నేత. నెటిజన్ల ప్రశ్నలకు ఏఐ చాట్ బాట్ గ్రోక్ జవాబు. విశిష్ట నాయకత్వ లక్షణాలు కేసీఆర్ సొంతం. విజయన్, సిద్ధరామయ్య, నవీన్ పట్నాయక్ కన్నా అనేక ప్రమాణాల్లో అత్యుత్తమ సీఎంగా రాణింపు. చంద్రబాబు, వైఎస్ఆర్ కంటే కూడా కేసీఆర్ బెటర్. ఆయన పరిపాలనలో రాకెట్ వేగంతో ఆర్థిక ప్రగతి, తలసరి ఆదాయం, జిఎస్టిపిలో కొత్త శిఖరాలకు రాష్ట్రం. ఆర్థిక సామాజిక రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్ అభిప్రాయాలు. కేసీఆర్ గురించి చాట్బాట్ను అడుగుతున్న నెటిజన్లు. ఏమంటుంది? యావత్ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ సీఎం కేసీఆర్ అట. ఇది ఏం పేరు? దీని పేరు గ్రోకా? గ్రోక్. మనం కూడా అడిగి చూద్దాం. మరి మనం కూడా గ్రోక్ను అడిగి చూస్తే ఏం చెప్తుందో, మనకేం చెప్తుందో అడిగి చూద్దాం. గ్రోక్ గ్రోక్ను అడిగితే మరి ఏం అడుగుతుందో. గ్రోక్ ఏఐ కదా. సో గ్రోక్ ఏఐని ఓపెన్ చేసినాం మనము. ఇక్కడ చేయొచ్చా? గ్రోక్ ఏఐని ఓపెన్ చేసి సర్చ్ ఆస్క్ మీ ఏమడుగుతుంది? ది బెస్ట్ సీఎం ఇన్ ఇండియా. ది బెస్ట్ సీఎం ఇన్ ఇండియా అని కొట్టిన మరి ఏమి ఇస్తారో చూడాలి. గ్రోక్.comలోనే ఓపెన్ చేసి ఇది కనిపిస్తుందా? ఏమడుగుతున్నది ఇది? ది బెస్ట్ సీఎం ఇన్ ఇండియా అని కొట్టిన. భారతదేశంలో అత్యుత్తమ ముఖ్యమైన ఎవరిదని రాస్తూ ఉంది. ఇది ఏదేదో చెప్తా ఉంది. భారతదేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు అనేది సబ్జెక్టివ్ మరియు వివిధ సర్వేలు, ప్రజల అభిప్రాయాలు, పాలన విజయాల ఆధారంగా మారుతూ ఉంటుంది. 2025 మార్చి 20న తాజా సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరచూ జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ముఖ్యమంత్రిగా పేర్కొంటున్నారు. ఇండియా టుడే యొక్క మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఆయన బహుళ సార్లు అగ్రస్థానంలో నిలిచారు. ఉదాహరణకు 2024 46.3% మంది ఆయనను ఉత్తమ సీఎంగా ఎంపిక చేశారు. ఉత్తమ సీఎంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి పేరు చెప్తా ఉన్నది. మీరు చెప్పిన గ్రోక్ ఇది చూపివా? ఏం సెర్చ్ చేసినాం మనము? ది బెస్ట్ సీఎం ఇన్ ఇండియా అని పెట్టినాం. దేశంలో బెస్ట్ సీఎం ఎవరంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అని చెప్తా ఉన్నది. మరి మనోలేని ఇట్లా రాశారు ది బెస్ట్ సీఎం కేసీఆర్ అని వచ్చిందని. అంటే అట్లుంటుంది మనలో కథ. ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. ఇంకోటి అడుగుదాం. తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు? తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అని కొట్టినా. ఇది చూపివా? ఓకేనా? ఇది చదువుదాం ఒక్కసారి. రాస్తూనే ఉంది ఎంతసేపు రాస్తుందో. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు అనేది సబ్జెక్టివ్ మరియు ప్రజల అభిప్రాయాల, పాలన విజయాల, రాజకీయాల పరిస్థితుల ఆధారంగా మారుతుంది. 2025 మార్చి 20 నాటికి ప్రస్తుతం మరియు గత ముఖ్యమంత్రుల పనితీరును నియంత్రిస్తూ కొందరు ప్రముఖ నాయకులు ఇలా ఉన్నారు. చంద్రశేఖర్ రావు, కేసీఆర్ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా 2014-23 వరకు పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన, రైతు సంక్షేమ పథకాలు, రైతు బంధు, మౌలిక వసతుల అభివృద్ధికి ఆయన పేరు మోస్తారు. అయితే ఆర్థిక నిర్వహణపై విమర్శలు కూడా ఉన్నాయట. నారా చంద్రబాబు నాయుడు పేరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ తీర్పు. బెస్ట్ అనేది కొలమానంపై ఆధారపడి ఉంటుంది. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాదరణ లేదా దీర్ఘపాలన. చంద్రబాబు నాయుడు అనుభవం, విజన్లో ముందుంటారు. కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు, రైతు హితంలో ప్రత్యేకం. జగన్ సంక్షేమ గుర్తింపు పొందారు. మీరు ఏ కొలమానాన్ని తీసుకుంటారో చెబితే మరింత ఖచ్చితమైన సమాధానము ఇస్తానని అంటుంది. సో కొలమానాన్ని బట్టి ఈడ ముఖ్యమంత్రి బెస్టా లేకపోతే ఇంకోట అనేది ఈ గ్రోక్ అనేది చెప్తుందట. యావత్ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ సీఎం కేసీఆర్ అంటూ గ్రోక్ చెప్పిందనేమో వీళ్ళు చెప్తున్నారు. నెటిజన్ల ప్రశ్నలకు ఏఐ చాట్బాట్ గ్రోక్ జవాబు అంట. అత్యంత విశ్వసనీయత గల రాజకీయ నేత అని గ్రోక్ చెప్పిందట. మేము మరి గ్రోక్ని అడిగినాం కదా. ఇప్పుడు మేము ముంగల్ని అడిగితే గ్రోకు ది బెస్ట్ సీఎం ఇన్ ఇండియా అని కొడితే ఆ యోగి ఆదిత్య పేరు చూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్. తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరన్నా ఆయన అడిగితే కూడా
చంద్రబాబు నాయుడు టెక్నాలజీ పరంగా ముందంజలో ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ముంగల్ ఉన్నాడు అని చెప్పేసి ఇది చెప్తా ఉంది. కానీ ది బెస్ట్ సీఎం కేవలం కేసీఆర్ అని చెప్పేసి ఎక్కడైతే చెప్తలే. ఇంకా సీఎం అనేటువంటి కళలోనే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. సీఎం అయిపోయి 15 నెలలే, ఫామ్ హౌస్కి పరిమితమై 15 నెలలే, పదవి పోయి 15 నెలలే, ఇంకా కూడా ద బెస్ట్ సీఎం అని చెప్పి ఇంకా ఊకదప్పుడు ఉపన్యాసాలు. ఏం లాభం? దీనివల్ల ఏం లాభం? ఈ ఉపన్యాసం వల్ల ఈ గ్రోకు కంపెనీని ఇక్కడ లేపుడు తప్ప, గ్రో కంపెనీ జోకుడు తప్ప ఇక్కడ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి వచ్చేటువంటి క్రెడిట్ ఏం లేదు, లేకపోతే కిరీటం పెట్టాల్సింది ఏం లేదు. ఈ ఉత్తగా ఈ ఊకదాంపు ఉపన్యాసాలు, ఏదో గ్రోక్ వచ్చింది, ఆ గ్రోక్ మొత్తం బీఆర్ఎస్ బండారం బయట పెడుతున్నది, కాంగ్రెస్ బండారం బయట పెడుతున్నది, బీజేపీ ఇంటర్నల్ విషయాలు అడిగినా కూడా టక్కుమని చెప్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. గ్రోకు ఏమడిగినా చెప్తున్నది. గ్రోకు కాంగ్రెస్ పరిపాలనని, రేవంత్ రెడ్డి పరిపాలనని మెచ్చుకున్నదని ఒక పోస్ట్ వచ్చింది. నిన్న మన ఒక పత్రికలు వచ్చింది, చూసి ఉండొచ్చు మీరు అందరూ. సీఎం రేవంత్ పరిపాలనని అప్రిషియేట్ చేసిన గ్రోకు, బీజేపీ బండారం బయట పెట్టిన గ్రోక్ అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇది అదే స్టైల్లో ఇక వాళ్ళందరూ క్రెడిట్ సొంతం చేసుకుంటున్నారు. ఇక మేమెందుకు సొంతం చేసుకోదని చెప్పి ఇక ఏఐఏ మొత్తం దేశంలో బెస్ట్ సీఎం అంటుందని చెప్పేసి ఇక నమస్తే తెలంగాణలో పేజీ మొత్తం సగం పేజీ మొత్తం దీని గురించి వేసారు. సో ఇది ఓవరాల్గా గ్రోకు కేసీఆర్ గురించి ఇది చెప్పింది.